మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ CEO అండ్ ఫౌండర్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఈ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బిలియనియర్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. చాలా యంగ్ ఏజ్ లోనే ఫేస్బుక్ ని స్టార్ట్ చేసి ప్రపంచ ధనవంతుల జాబితాలో అతి చిన్న వయసు గలవాడు అనే రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ చిన్న వయసులోనే తన ఆస్తిలోని 99% డబ్బుని చారిటీస్ కి విరాళంగా ఇచ్చేసినా కూడా మళ్ళీ కొన్ని నెలల్లోనే ప్రపంచ ధనవంతుల జాబితాలోకి వచ్చేశాడు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు మెటాతో సోషల్ మీడియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న మార్క్ జుకర్బర్గ్ ఈ వరల్డ్ లోని పవర్ఫుల్ పీపుల్స్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. పోప్ ఫ్రాన్సిస్ ఈ వరల్డ్ మొత్తం మీద అతిపెద్ద ఫాలోవర్స్ సంఖ్య ఉన్న క్రిస్టియానిటీ మొత్తానికి హెడ్. ఈయన ఇటలీలోని వాటికన్ సిటీలో ఉంటాడు. ఈ వరల్డ్ లోనే 1.3 బిలియన్ ఫాలోవర్స్ ఉన్న కేథలిక్ చర్చ్ కూడా అక్కడే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న బడా గ్లోబల్ లీడర్స్ అందరూ బ్లెస్సింగ్స్ కోసం ఈయన దగ్గరకు వస్తారు. చూడటానికి మీ ఊర్లో ఉన్న చర్చ్ ఫాదర్ లా కనిపిస్తున్నాడు కాబట్టి ఈయన కూడా అలాగే ప్రవర్తిస్తాడు అనుకోకండి. మీరు డైలీ లైఫ్ లో చూసే పాస్టర్స్ అందరూ ఫేక్ పాస్టర్స్. వాళ్ళందరికీ పైత్యం ఎక్కువైపోయి ఇలా జనాల మీద పడుతూ ఉంటారు. కానీ ఈయన అలా కాదు, ప్యూర్ క్రిస్టియన్. పైగా ఈయన ఐడియాలజీస్ మరియు పీస్ మేకింగ్ డెసిషన్స్ అనేవి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. ఎవరైనా సరే మన రిలీజియన్ లోకి రావాలి అంటే మన వర్షిపింగ్ స్టైల్ మరియు ఐడియాలజీస్ నచ్చి రావాలి, కానీ బలవంతంగా రాకూడదు అని చెప్పిన వ్యక్తి. ఇంకా ప్రపంచంలో ఉన్న పెద్ద గ్లోబల్ లీడర్స్ తో పాటు అన్ని ఇతర మతాల యొక్క పెద్దలతో కూడా పీస్ డిస్కషన్స్ జరుపుతూ ఉంటాడు. అంత మంచి వ్యక్తి మరియు పవర్ఫుల్ వ్యక్తి కాబట్టే ఈ వరల్డ్ లోని పవర్ఫుల్ పీపుల్స్ లిస్ట్ లో ఈయనకి 7th ప్లేస్ దక్కింది. ఈవిడ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేద్దామని చాలా ట్రై చేశాను, మరి నా వల్ల అయితే కాలేదు. అందుకే ఈ పేరుని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. ఈవిడ యూరోపియన్ కమిషన్ మొత్తానికి ప్రెసిడెంట్. అంటే యూరోప్ కి సంబంధించిన యూనియన్ ఆర్ గ్లోబల్ ఇంటరాక్షన్స్ అన్ని ఈవిడే డిసైడ్ చేస్తుంది. యూరోప్ కోసం ఈమె ఇంట్రడ్యూస్ చేసే ప్రతి పాలసీ ఆ కాంటినెంట్ లోని 27 స్టేట్స్ లో ఉన్న 447 మిలియన్ పీపుల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. పైగా యూరోప్ కి సంబంధించిన బడ్జెట్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ నెగోషియేషన్స్ అన్నిటిని ఏమైనా డీల్ చేస్తుంది. COVID-19 లాంటి గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈమె తీసుకున్న డెసిషన్స్ వల్లనే యూరోప్ పెద్దగా నష్టపోకుండా దృఢంగా నిలబడగలిగింది. ఇంకా రష్యా మరియు యుక్రెయిన్ వారప్పుడు కూడా యుక్రెయిన్ ఎఫెక్టెడ్ పీపుల్ కి యూరోప్లో రక్షణ కల్పించి రష్యా పైన ఆంక్షలు విధించింది. దీనివల్ల మన ఇండియాకు కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా యూరోప్ కి ఆయిల్ ని అమ్మటం ఆపేసింది. దాంతో ఇండియా రష్యా దగ్గర ఆయిల్ ని పర్చేస్ చేసి దాన్ని రిఫైన్ చేసి డబుల్ రేట్లో యూరోప్ కి అమ్ముతుంది. యూరోప్ యూనియన్ అనేది ఈ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీని క్రియేట్ చేస్తుంది. మరి అంత పెద్ద ఎకానమిక్ పవర్ ఈమె చేతుల్లో ఉంది కాబట్టే గ్లోబల్ పవర్ఫుల్ లీడర్ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉంది. ఇప్పుడు దాకా చెప్పిన ముగ్గురు అప్పుడప్పుడు మాత్రమే ఏదో ఒక టైంలో ట్రెండింగ్ లో ఉంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ 5 మెంబర్స్ మాత్రం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద సోషల్ మీడియాలో లేదా ఇతర సైట్స్లో ట్రెండింగ్లోకి వస్తూనే ఉంటారు. కాబట్టి ఈ నెక్స్ట్ 5 మెంబర్స్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాన్ మస్క్ ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 1st ప్లేస్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క ఆస్తి విలువ $290 బిలియన్. ట్విట్టర్, స్పేస్ ఎక్స్, టెస్లా మరియు స్టార్లింక్ లాంటి గ్లోబల్ కంపెనీస్ అన్నిటికీ ఈయనే ఓనర్. ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆంటర్ప్రెన్యూర్ కమ్ బిజినెస్ మ్యాన్. పైగా రీసెంట్గా జరిగిన అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ట్రంప్ తాతను కూడా గెలిపించాడు. వరల్డ్లోనే టాప్ 2nd మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన US ప్రెసిడెంట్ ఇప్పుడు అతని చేతుల్లో ఉన్నాడు. ఇంకా అమెరికాలో అతను ఆపేది ఎవరు? అసలు మనోడికి ఈగో ప్రాబ్లం ఏ రేంజ్లో ఉంటుందంటే ట్విట్టర్లో తనని ప్రశాంతంగా ట్వీట్స్ కూడా వేసుకోనివ్వట్లేదు అని ట్విట్టర్ మొత్తాన్ని కొనేశాడు. ఇతను తీసుకునే ఒక్కొక్క డెసిషన్ వరల్డ్ ఎకానమీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. అంతెందుకు ట్విట్టర్లో ఒక్క ట్వీట్ వేసాడంటే చాలు వరల్డ్లోని ఒక సెట్ ఆఫ్ పీపుల్ని కూడా అది కదిలిస్తుంది. ఇంపాసిబుల్ గోల్స్ని కూడా పాసిబుల్గా మార్చే తన ఐడియాలజీస్ని ఈ వరల్డ్లో ఉన్న ఎన్నో లక్షల మంది ఇన్స్పైర్ చేశాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ యొక్క మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2008లో అనుకుంటా ఒకసారి టెస్లా కంపెనీ మొత్తం బ్యాంకరప్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే టెస్లా కంపెనీకి వేలం వేస్తారు అనే స్టేజ్కి వచ్చాక కూడా ఆ గ్యాప్లోనే కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చాడు. అసలు ఆ కొంచెం టైంలోనే ఇన్వెస్టర్స్కి ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేశాడో తెలియదు, కానీ తను చెప్పిన దానికి కమిట్ అయ్యి టెస్లా కంపెనీ పైన ఇన్వెస్ట్ చేశారు. మరి అలాంటి డేరింగ్ మైండ్ సెట్ అండ్ ఐడియాలజీస్ ఉన్నాయి కాబట్టే ఈ వరల్డ్ మొత్తం తనంటే ఊగిపోతున్నారు. అందుకే ఈ వరల్డ్లోని మోస్ట్ పవర్ఫుల్ గ్లోబల్ లీడర్స్లో 5th ప్లేస్లో ఉన్నాడు నరేంద్ర మోడీ.
ఈ వ్యక్తి గురించి మనకు అసలు పరిచయమే అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ మరియు డెవలపింగ్ కంట్రీస్ లో ముందు వరుసలో ఉన్న ఇండియాకి 2014 నుంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. గుజరాత్ స్టేట్ కి కంటిన్యూస్ గా 5 times చీఫ్ మినిస్టర్ గా చేసి ఇప్పుడు 3rd time ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు. మోడీ గారు పవర్ లోకి వచ్చినప్పటి నుండి ఆయనకే కాకుండా ఆయన పార్టీకి కూడా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు. 2014 లో ఆయన విన్ అయినప్పటి నుండి వరల్డ్ లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అండ్ పొలిటీషియన్స్ అందరినీ కలవటమే కాకుండా గ్లోబల్ గా ఇండియాను కూడా ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ పొజిషన్ లో పెట్టారు. పైగా ఈ ప్రపంచంలోని చాలా దేశాలతో మంచి రిలేషన్స్ ని బిల్డ్ చేస్తూ పిఎం మోడీ ఇస్ ద బాస్ అనిపించుకుంటున్నారు. గ్లోబల్ గా మోడీ గారు కూడా మంచి పవర్ ని సాధించుకున్నారు. ఆ పవర్ ఏ రేంజ్ కి వెళ్ళిందంటే రష్యా మరియు యుక్రెయిన్ కి మధ్య వార్ జరుగుతున్నప్పుడు అక్కడ చిక్కుకున్న ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఇండియాకి రప్పించడానికి రష్యా అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడి అక్కడ చిక్కుకున్న వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి ఒక రోజు మొత్తం యుద్ధాన్ని ఆపేశారు. పైగా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు. మోడీ గారి లీడర్షిప్ లో బాగా యాక్టివ్ అయ్యారు. ఇంతకు ముందు ఇండియన్ ఆర్మీ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు బార్డర్ లో ఏ సమస్య అయినా సరే ఆన్ ద స్పాట్ లో డెసిషన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అధికారం ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. 2014 ముందు ఇండియా గ్లోబల్ జీడిపి ర్యాంకింగ్స్ లో $1.87 trillion తో 10th place లో ఉండేది. కానీ 10 సంవత్సరాల తర్వాత అదే ఇండియా ఇప్పుడు 5th place లో ఉంది. దీన్ని బట్టి మోడీ గారి లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత బాగా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాకు తెలిసినా లేదా నేను రీసెర్చ్ చేసిన పాజిటివ్స్ మాత్రమే. నేను చెప్పని లేదా మీకు తెలిసిన నెగిటివ్స్ ఆర్ పాజిటివ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. షీ జిన్పింగ్ ఈ వరల్డ్ లోనే 2nd మోస్ట్ రిచెస్ట్ కంట్రీ అయిన చైనాకి ప్రెసిడెంట్ అయిన. ఒకప్పుడు అమెరికాతో పోటీ పడే కంట్రీస్ ఏవి అంటే రష్యా, జపాన్, జర్మనీ, యూకే అని చెప్పుకునేవాళ్ళు. కానీ అనూహ్యంగా ఒక 2 decades నుంచి ఈ కంట్రీస్ అన్నిటిని దాటుకుని చైనా ముందుకు వచ్చింది. ఒకప్పుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోయిన దేశం ఇప్పుడు ప్రపంచ ప్రగతి పటంలో దూసుకు వెళ్తూనే అమెరికా లాంటి కంట్రీతోనే పోటీ పడే స్థాయికి ఎదిగింది. మరి అంత ఫాస్ట్ డెవలపింగ్ కంట్రీని రూల్ చేసే ప్రెసిడెంట్ కి ఎన్ని పవర్స్ ఉంటాయో అనేది నేను సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఈయన 2013లో చైనాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. అప్పటి నుండి తన ఐడియాలజీస్ అండ్ కమ్యూనిస్ట్ పరిపాలనతో చైనాని అభివృద్ధి పటంలో నిలబెట్టాడు. చైనాలో ఏ ఒక్క పొలిటీషియన్ ఆర్ లీడర్ లేదా వేరే ఎవరికైనా సరే ఈయనని ఎదిరించి మాట్లాడే రైట్ లేదు. ఒకవేళ అలా ఎవరైనా చేశారు అంటే నెక్స్ట్ డేనే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇంకా గ్లోబల్ సమిట్స్లో కూడా చైనా చాలా పెద్ద పొజిషన్స్లో నిల్చుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కన్నా ఇంకా పెద్ద పొజిషన్లోనే ఉంది. ఎందుకంటే ఆ సమిట్స్లో మన ఇండియా భాగంగా ఉన్న ప్రతి గ్రూప్లో చైనా ఉంది. ఇంకా మన ఇండియా భాగంగా లేని కొన్ని మెయిన్ సమిట్స్లో కూడా చైనా ఉంది. ఇంకా చైనీస్ ఆర్మీ, దాని డెవలప్మెంట్, మనీ ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా పెద్ద వీడియోనే చేయాలి. వీటితో పాటే షీ జిన్పింగ్ ఈ వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కన్నా చైనానే చాలా కంట్రీస్కి డబ్బుని అప్పుగా ఇచ్చింది. చాలా కంట్రీస్ అయితే ఇప్పుడు ఆ చైనా ఇచ్చిన అప్పులు ఊబిలో మునిగిపోయింది. కొన్ని దేశాలు అయితే ఆ అప్పులు కట్టలేక దివాలా తీసేయి కూడా. మరి అలాంటి కంట్రీస్ అన్నిటి మీద ఇప్పుడు చైనా తన అధికారాన్ని చలాయిస్తుంది. ఇలాగే ఈ చిన్న చిన్న కంట్రీస్తో పాటు ఏషియాలోని జపాన్, రష్యా అండ్ ఇండియా లాంటి కంట్రీస్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది చైనా యొక్క ప్లాన్. అందుకే చాలా రకాల పిచ్చి పిచ్చి వైరస్ అన్నింటినీ కనిపెట్టి ప్రపంచం మీదకు వదులుతూ ఉంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ మొన్న అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ విన్ అయ్యాడు కాబట్టి 2nd place ఇచ్చాం. లేదా బైడెన్ కమలా హ్యారిస్ కానీ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యి ఉంటే 2nd place షీ జిన్పింగ్కి దక్కేది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ కన్నా చాలా డిస్ట్రక్టివ్ మైండ్ కలిగి ఉన్నాడు. పైగా షార్ట్ టెంపర్డ్ గాయ్ కూడా. వీటికన్నా ముఖ్యంగా ఈ వరల్డ్లోనే లార్జెస్ట్ ఎకానమీ అయిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అతని చేతుల్లో ఉంది. ఈ ఒక్క పవర్తోనే ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. పైగా డొనాల్డ్ ట్రంప్ లాంటి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తి ఈ పనిని ఇంకా చాలా ఈజీగా చేయగలడు. ఇంకా ట్రంప్ తీసుకునే ఒక్కొక్క డెసిషన్ ఈ వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ యొక్క ఎకానమీని సైతం ప్రభావితం చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్కి అమెరికాలోనే పెద్ద పెద్ద హోటల్స్ మరియు ఎసెట్స్ అనేవి చాలా ఉన్నాయి. 2025 జనవరి టైంకి తన ఆస్తులు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే $6.8 billion వరకు ఉన్నాయి. వీటన్నిటికన్నా ఇంకా పెద్ద పవర్ఫుల్ థింగ్ ఇంకోటి ఉంది. అదే యుఎస్ మిలిటరీ ఫోర్సెస్. ఈ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ ఫోర్స్ ఇప్పుడు ట్రంప్ చేతుల్లో ఉంది.
ఉంటుంది. తను ఒక్క మాట చెప్పాడంటే చాలు, ఈ భూమి మీద ఏ కంట్రీనైనా సరే కొన్ని గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసేస్తుంది యుఎస్ ఆర్మీ ఫోర్స్. మరి ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ ఆర్మీ మరియు ఎకానమీ ఉన్న కంట్రీని పాలిస్తున్నాడు కాబట్టి అతనికి ఈ వరల్డ్ అనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో సెకండ్ ప్లేస్ దక్కింది. మరి నెక్స్ట్ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఈ వరల్డ్ లోనే నెంబర్ 1 పవర్ఫుల్ పర్సన్. ఇతను తన కంట్రీలోనే కూర్చొని ఈ వరల్డ్ లోని ఏ కంట్రీనైనా సరే భయపెట్టగలడు, ఈవెన్ చైనా అండ్ అమెరికాని కూడా. అతని గురించి చెప్పే ముందు ఒక చిన్న గమనిక గైస్, ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మన వీడియోలో నెంబర్ 1 ఈస్ రష్యాస్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. He was the most wild and expendable one. Ghost అని అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది లీడర్స్ సోషల్ మీడియాలోనో లేదా న్యూస్లోనో వైరల్ అవుతూనే ఉంటారు. కానీ పుతిన్ మాత్రమే ఇందులో వేట్లోనూ మనకు కనిపించడు. ఎందుకంటే పుతిన్ ఎప్పుడు తన ఐడెంటిటీని హైడ్ చేసుకునే ఉంటాడు. ఏ మనిషి అయితే అందరికీ అందుబాటులో లేకుండా ఉంటాడో అతను ఒక బీస్ట్ లాగా మారతాడు అని ఒక సేయింగ్ ఉంది. సేమ్ పుతిన్ కూడా ఇదే రూల్ని ఫాలో అవుతాడు. 1992లో యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ అన్నీ విడిపోయిన తర్వాత రష్యా యొక్క ఎకానమీ అనేది పేకమేడలాగా కూలిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా ఆ కంట్రీ మొత్తం దివాలా తీస్తుంది అనే టైంకి పుతిన్ రష్యా యొక్క పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుండి రష్యాలో తన పవర్ మొత్తాన్ని సెంట్రలైజ్ చేసేసాడు. అపోజిషన్కి అసలు ప్రశ్నించే హక్కే లేకుండా రూల్స్ పెట్టాడు. రష్యాకి తనని తానే ఒక నియంతగా నియమించుకున్నాడు. అక్కడ ఎలక్షన్స్ ఉండవు, కాన్స్టిట్యూషనల్ లాస్ ఉండవు. ఎవరైనా సరే పుతిన్కి ఎదురు వెళ్ళినా లేదా ఆపోజిట్గా మాట్లాడినా సరే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్లాల్సిందే. తాను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రష్యా యొక్క వెపన్స్, మిలిటరీ మరియు రష్యాని ఎకనామికల్గా కూడా ఒక గ్రేటెస్ట్ పవర్గా మార్చాడు. కొన్ని సోర్సెస్ ప్రకారం 2017లో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవడానికి కారణం కూడా పుతినే అనే టాక్ వచ్చింది. దీనికి ప్రూఫ్స్ అయితే లేవు, కానీ ఒక పెద్ద రూమర్ అయితే ఉంది. ఎందుకంటే 2016లో రష్యా అమెరికాలో జరిగే ఎలక్షన్ ఇంటర్ఫేస్లో సైబర్ అటాక్స్ జరిపింది. ఈ విషయం చాలా మందికి తెలుసు. అలా తెలిసినా సరే ఎవ్వరూ పుతిన్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ కొత్తగా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. అలా ప్రెసిడెంట్ అయిన వెంటనే అమెరికాలో మేల్ అండ్ ఫీమేల్ ఈ 2 జెండర్స్ మాత్రమే ఉండాలి, ఇంకా వేరే జెండర్స్ ఏమున్నా సరే అందరినీ సరిచేస్తా అన్నాడు. అసలైతే ఈ ఐడియా ఫస్ట్ ట్రంప్ది కాదు, పుతిన్ది. ఎందుకంటే పుతిన్ ప్రెసిడెంట్ అయిన వెంటనే రష్యాలో ఉన్న ఈ LGBTQs అందరికీ సోప్ వేసి సాఫ్ చేసేసాడు. సేమ్ పుతిన్ స్టార్ట్ చేసిన ట్రెండ్నే ఇప్పుడు ట్రంప్ తాత కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇవే కాకుండా వ్లాదిమిర్ పుతిన్ తన ఫిట్నెస్ పైన కూడా చాలా శ్రద్ధ తీసుకుంటాడు. 70 ఇయర్స్ ఏజ్లో కూడా ఎర్లీ మార్నింగ్ కోల్డ్ వాటర్లో స్విమ్ చేస్తాడు. ప్రతిరోజు కంటిన్యూస్గా ఎక్సర్సైజులు చేస్తాడు. వీటితో పాటే తనకి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. దాంట్లో రెడ్, వైట్ అండ్ బ్లాక్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటికన్నా మించిన ఒక పెద్ద ఆయుధం పుతిన్ దగ్గర ఇంకోటి ఉంది. అది కేవలం రష్యా దగ్గర మాత్రమే ఉంది, ఇంకా మరి ఏ కంట్రీ దగ్గర కూడా లేదు. అదే సార్ బాంబ్. ఇది ఒక ఆటం బాంబ్. దీన్ని రష్యా వాళ్ళు వరల్డ్ వార్ 2 సమయంలో అమెరికా కోసం తయారు చేశారు. ఈ ఒక్క బాంబే 26 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు మరియు 27,000 కేజీల బరువు ఉంటుంది. అది మాత్రమే కాదు, 2వ ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాలు కలిపి యూజ్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ అన్నిటినీ ఒకే చోట వేసినా సరే ఈ బాంబుతో పోటీ పడలేవు. ఎందుకంటే ఈ ఒక్క బాంబే 2వ ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన అన్ని బాంబుల కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ బాంబుని భూమి మీద ఎక్కడ వేసినా సరే 3 సార్లు మన భూమి మొత్తానికి షాక్ వేవ్స్ వస్తాయి. అందులో ఎన్నో వేల బిల్డింగులు కూడా కూలిపోతాయి. ఒకవేళ ఈ బాంబుని అమెరికన్ కాంటినెంట్ మీద వేస్తే ఆ కాంటినెంట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. లేదా కొరియా సైడ్ వేస్తే ఇటు పక్క ఉన్న కంట్రీస్ అన్ని నాశనం అయిపోతాయి. ప్రపంచం మొత్తం సునామీ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాంబు ఎక్కడ పడినా సరే ఈ గ్లోబ్ మొత్తం గడగడ ఉనికిపోతుంది. పైగా వ్లాదిమిర్ పుతిన్ రష్యాలో కూర్చొని ఈ ప్రపంచంలో ఉన్న ఎవరినైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. మొన్న యుక్రెయిన్ వర్సెస్ రష్యా వార్ వచ్చినప్పుడే ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని ఈ గ్లోబ్ మొత్తం గజగజ వణికిపోయింది. మరి ఇంత పవర్ఫుల్ పర్సన్ కాబట్టి పుతిన్ జోలికి ఎవ్వరూ వెళ్ళరు, అతన్ని ఎవ్వరూ గెలకరు. ఒకవేళ గెలికారంటే మొత్తం మటాషే. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో ఇంకెవరినైనా నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో వీక్లో కలుసుకుందాం.